అసలు ఎవ్వరు పట్టించుకుంటలేరు. ఓట్లు వేయించినాం, కాంగ్రెస్ని గెలిపించినాం, అన్నీ అయింది. ఏమవుతుంది? కరెంటు మాఫీ అన్నారు, కరెంటు మాఫీ లేదు, ఏం లేదు. గ్యాస్ అన్నారు, గ్యాస్ లేదు, ఏమీ ఇవ్వట్లేదు. ఏమవుతుంది? ఇక మోరీలు అయితే దూరం మాట. 6 లక్షలు ఇచ్చిర్రు, 6 పథకాలు కూడా ఏం చేసారు? ఒకరు బస్సు చేసిండు, అలా జుట్లు పట్టి కొట్టుకుంటున్నారు జనాలు. అంతకు మించి ఇంకేమవుతుంది? లేడీస్ది అంతే జరుగుతుంది, ఇంకేం జరుగుతుంది? మంచిగా ఉంటుందని మేము కోరుకున్నప్పుడు ఈ 6 ప్రభుత్వాలు చేయని ఆయన ఇష్టం. అందరు ప్రభుత్వాలకు చేస్తాడు, చేస్తే మాకు ఒక్కళ్ళకి సపరేట్గా ఏం చేయడు, మొత్తం మందికి చేస్తారు. మా సమస్య ఇక్కడ మా గల్లీ సమస్య ఉంది. మా గల్లీ సమస్య గురించి ఎవరైనా ముందుకు వచ్చి చేస్తే మంచిది మాకు. లేదంటే ఎవడు కూడా మాకు ఓట్లు అడగడానికి మా గల్లీలో రావద్దు కూడా, అస్సలు రావద్దు. ఏ ప్రభుత్వం కూడా రావద్దు, అస్సలు రావద్దు. మాకు ఉచిత కరెంటు కూడా వద్దు, మాకు ఏమొద్దు. అసలు పడి చేస్తున్నాం ఇక్కడ, పిల్లలు పడుతున్నారు రోడ్ల మీద, అసలు పెద్దలు ముసలోళ్ళు పడిపోతున్నారు. ఏంది ఇక్కడ? అసలు ఏ ప్రభుత్వం వస్తలేదు. నా బస్తీ లీడర్ వస్తలేడు, ఉన్నది చెప్తున్నాం మేము, బస్తీ లీడర్ కూడా వస్తలేడు మాకు చూడడానికి. ఎవడు వచ్చినా ఎలక్షన్ వచ్చిందా రండమ్మా, ఈయనకేండమ్మా ఓటు, ఈయనకేండమ్మా ఓటు. మరి ఇక్కడ ఎవడొస్తాడు? ఇక్కడ రావాలి కదా, మా గల్లీ చూడాలి కదా వచ్చి. మా పరిస్థితులు ఏంటి? ఉన్నోళ్ళంతా రోడ్ అవతల చూస్తే కాదు, ఇక్కడ కూడా వచ్చి చూడాలి. ఇక్కడ చూడట్లేదంటే మాకు ఇలాంటి ప్రభుత్వం వద్దు, అస్సలు వద్దు మాకు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం చేస్తే మంచిది, లేకపోతే మాకు ఈ ప్రభుత్వంకు మేము సపోర్ట్ చెయ్యం.